లోకం దృష్టిలో చనిపోయిన లాజరు అనాథే కావచ్చు, కానీ పరలోకం నుంచి ఒక అద్భుతం జరిగిందండి. మీరు చూడండి, అక్కడ లూకాసు వార్త 16వ అధ్యాయం 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతలు వచ్చేటట్టు చూడండి. దేవదూతలు వచ్చేటండి. దేవదూతలు ఎక్కడి నుంచి? పరవైసుకు ఆహ్వానం పలకటానికి. అది ఎవరికి కనబడతారో దేవదూతలు? నిజముగా దేవుని కొరకు మరణించిన వారే వారిని చూడగలరు. లోకం దృష్టిలో నీవు నేను సమానం గుర్తించకపోయే ఒక అనాథ ప్రేతలో కావచ్చేమో, కానీ నువ్వు నిజంగా మరణించే నాటికి దేవుని బిడ్డవైతే దేవదూతలు వచ్చి ఏం చేసేట? అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు అతను తీసుకుని వెళ్ళిపోతున్నాయంట. రక్షణయను స్వాస్థ్యము పొందబోయే వారికి దేవదూతలు పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు. ఇవన్నీ ఆత్మలు. కోటాను కోట్ల దేవదూతల ఆత్మలు మనకు సేవలు అందించటానిక? అవును. ఎవరవని మనకు సేవలు అందిస్తున్నారు? సాక్షాత్తు సృష్టికర్త కన్న బిడ్డలు మీరంతా కనుక.